జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలు గమనించిన తర్వాత ఆయనలో ఏమైనా మార్పు వస్తుందేమో అని వీళ్ళు ఊహించవచ్చేమో. కానీ ఎన్నికలు వచ్చినా కూడా రేపు షెడ్యూల్ 12 తేదో 13 తేదో వచ్చినా కూడా గెలవడానికి ఎలాంటి మార్గాలు ఎత్తుక్కోవాలనో ఆల్రెడీ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు వెతుక్కున్నారు. సామాధాన దండోపాయాలన్నీ ఉపయోగిస్తాడు. అంత ఆయన ఉదారంగా వ్యవహరించి పీస్ఫుల్గా వ్యవహరించి ఓడిపోయినా పర్వాలేదు అని అనుకునే పరిస్థితుల్లో ఆయనైతే లేడు. సో ఇప్పుడు అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలి అంటే జనసేన తెలుగుదేశం సాధ్యమవుతుంది. రెండు పార్టీలకి 2 ఎగ్జాంపుల్ చెప్తా. ముందు ప్రధానంగా డబ్బులు కావాలా. తెలుగుదేశం దగ్గర చాలా ఉన్నాయి కదండి. 40 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళ దగ్గర ఉండకుండా ఉంటాయి. అదే వినండి, కంపారిజన్ చేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉన్నాయని, అది కదా కంపారిజన్. అవును సార్, ఆయన దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయని ఏదేమన్నా అధికారికంగా ఉన్న లెక్కలు ఉన్నాయా? లెక్కలు వీళ్ళ ఎగ్జామ్షన్స్, వీళ్ళ మీడియా సృష్టే కానీ అట్లా నక్కలండి. ఎందుకంటే ఆయన దగ్గర లేకపోయినా ఆయన దగ్గర ఉన్న నాయకులు కార్యకర్తలు పోటీ చేసేటువంటి వాళ్ళు ఎవరు 90% మంది బిజినెస్ వ్యాపారవేత్తలు. తెలుగుదేశం కూడా అదే కదా సార్, వాళ్ళే కదా. అదే వినండి, నేను చెప్పబోతా, కంప్లీట్ చేస్తా కదా. తెలుగుదేశం తరపున ఏంటి, నాకున్న సమాచారం మేరకు వ్యాపారస్తులు, లేకపోతే కంపెనీలు నడిపేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళు, ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు సమావేశాలు జరుపుకొని బీజేపీతో పొత్తు లేకుంటే మనం ఎన్ని డబ్బులు విరాళాలుగా ఇచ్చినా కూడా ప్రయోజనం ఉండదు, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, అలాంటి పరిస్థితులు వస్తే అని చెప్పి వాళ్ళు ఆపేశారు అని నేను విన్నా. ఎవరిని ఇస్తున్నాము అని వాళ్ళు చెప్పేవాళ్ళు ఉంటే మీడియాలో చెప్పాలి ఒకసారి.